నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. సాధారణ జీవనశైలి నుంచి చాలామంది కూడా ఈ మధ్య బాగా దూరం వెళ్ళిపోతున్నారు. అది ఎలా అంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, లేదు అంటే టైం కాని టైంలో ఆహారం తీసుకోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం. దీనివల్ల చాలామంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం గ్యాస్ ట్రబుల్స్. అయితే దీనివల్ల ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి, దీనికి మనం చేయాల్సినటువంటి ఇంటి చిట్కాలు ఏంటి, దీని గురించి తెలియజేసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారు. వారు అందించే చిట్కాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి, ఆ విషయం అందరికీ తెలుసు. మరి ఈ రోజు ఆయన ఏం చిట్కా తెలియజేస్తారనేది కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆహార పదార్థాలు ఈ మధ్య ఎక్కువ మసాలా ఫుడ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎక్కువ డ్రై ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, ఇవన్నీ ఏంటంటే మన హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ అన్నది మనకు వినిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లల్లో కూడా ఈ పుల్లటి తేన్పులు రావడం కానీ, లేకపోతే ఇక్కడ ఎంత గొంతంత మండిపోతుంది అని చెప్పడం, ఇలాంటి కంప్లైంట్స్ చూస్తూ ఉన్నాము. ఏంటి సార్ మరి గ్యాస్ ట్రబుల్ నుంచి మనం ఎలా బయటపడాలంటారు? చాలా చాలా చిట్కాలు ఉన్నాయమ్మా. గత కొన్ని వీడియోలో కూడా మంచి మంచి చిట్కాలు చెప్పామ్మా. దీనివల్ల అది ఫాలో చేసి ఆ ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇవ్వడం జరిగిందమ్మా. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా మరొక న్యూ చిట్కా చెప్తాను చూడమ్మా. ఇది కూడా అన్నీ మనకు తెలిసినటువంటి పదార్థాలే, ఇంచుమించు అన్నీ మనం ఆహార పదార్థాలుగానే వాడుకుంటుంటాము. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా చాలా సులువుగా వచ్చేస్తుందమ్మా. మీరు చెప్పేవన్నీ సార్ చాలా ఈజీగా ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ధర కూడా మనకు చాలా తక్కువలోనే ఉంటుంది. సామాన్య మానవ నుంచి ధనవంతుల వరకు అందరూ వాడుకోదగ్గ ఔషధాలమ్మా ఇవి. కాబట్టి కేవలం అవగాహన ఉంటే చాలమ్మా. సో అలాంటిది ఒక మంచి టిప్ చెప్తాను చూడమ్మా. శొంఠి పొడి ఒక 25 గ్రాములు, అదేవిధంగా కరక్కాయ పెచ్చల యొక్క పొడి ఒక 25 గ్రాములమ్మా. ఇవన్నీ మనకు ఆయుర్వేద ఔషధ విక్రయ షాపులో దొరుకుతాయి. అదేవిధంగా సోంపు గింజలను వేయించి చేసినటువంటి పొడి 25 గ్రాములమ్మా. జీలకర్ర వేయించి చేసినటువంటి పొడి 25 గ్రాములు, సైంధవ లవణం పొడి 25 గ్రాములమ్మా. అన్ని 25 గ్రాములమ్మా. శొంఠి, కరక్కాయలు, సోంపు, జీలకర్ర, సైంధవ లవణం మనకు కావాలంటే అన్ని మార్కెట్లో దొరుకుతాయమ్మా, ఇబ్బంది ఏం లేదు. సో కొంచెం స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఔషధాలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సోంపు మనం ఓన్గా చేసుకోవచ్చమ్మా, ఇంట్లో ప్రాబ్లం లేదు. కాబట్టి తాజాగా తయారు చేసుకుంటే రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. జీలకర్ర మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు శొంఠి, కరక్కాయలు కావాలంటే బయట తెచ్చుకోవచ్చు షాప్లో ఆ చూర్ణాలు. మిగతావన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు. సైంధవరం మన ఇళ్ళలో ఉంటుంది, లేకపోతే మార్కెట్లో దొరుకుతుంది పొడి, అది తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక 25 గ్రామ్స్ తీసుకొని అన్నిటిని బాగా కలిపేసేయాలమ్మా. అన్ని కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, అట్లే రాత్రి ఆహారం తర్వాత జస్ట్ ఒక 100 ml వాటర్ అమ్మా. 100 ml వాటర్లో ఒక ½ టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్ నుంచి 3 గ్రామ్స్ వరకు వాటర్లో కలుపుకొని తీసుకుంటున్నాను. నార్మల్ వాటర్ లేదమ్మా, అక్కర్లేదు, నార్మల్ వాటర్ అని సరిపోతుంది. ప్రిఫరబుల్లీ గోరువెచ్చని నీళ్ళు. అంతేగాని కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ, ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఆయుర్వేద శాస్త్రీయత మంచిది కదమ్మా. కాబట్టి నీరు అంటే నార్మల్ వాటర్ అన్నా మనం వాడుకోవాలి, గోరువెచ్చని నీళ్ళైనా వాడుకోవాలి, కాచి చల్లార్చిన నీళ్ళైనా వాడుకోవాలి. కానీ ఆ ఫ్రిడ్జ్, కోల్డ్ ఇలాంటివి మాత్రం మంచిది కదమ్మా. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఈ పదార్థాలన్నీ తీసుకుంటారు, అది ఎవరైనా తీసుకోవచ్చా సార్? వయసు రీత్యా ఏమైనా వీళ్ళే తీసుకోవాలి అలా ఏమైనా ఉంటుందా? లేదమ్మా, అందరూ వాడుకోవచ్చమ్మా. చిన్నపిల్లలు అయితే ఇంతకుముందు మీరు అడిగినట్లు చిన్నపిల్లల నుంచి సమస్య వస్తుంది. అవును, చిన్నపిల్లలు 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళ పిల్లల నుంచి కూడా మొదలైతే, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ జంక్ ఫుడ్ తినే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళకి పిజ్జా అనో, బర్గర్ అనో ఇట్లా ఏవో ఒకటి అడుగుతూ ఉండడం, పిల్లలు అడిగారని కాదని లేక పిల్లలు తల్లిదండ్రులు కూడా కొని చేయడం, తినేయడం ఇలా జరిగిపోతూ ఉంటాయి. దీంతో ఊబకాయం కూడా పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ముఖ్యంగా మీరు అడిగినట్టు చిన్నపిల్లలు కూడా పనిచేస్తున్నామా. కానీ చిన్నపిల్లలు ఏంటంటే ½ టీ స్పూన్ కాకుండా ½ స్పూన్ వాడితే సరిపోతుంది. క్వాంటిటీ తగ్గించాలమ్మా. ఈ నీళ్ళతో వాడుకోవచ్చు, లేకపోతే కొంచెం ఘాటు ఉప్పు ఉంటుందమ్మా. కావాలంటే పెద్దలు కానీ పిల్లలు కానీ పల్చటి మజ్జిగతో కూడా తీసుకోవచ్చమ్మా. నీళ్ళతోనే చాలా మంది తీసుకుంటారు, బాగుంటుంది. అట్లా కావాలంటే మజ్జిగతో కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఏమైతుందమ్మా, మీరు గుర్తు చేసినట్లు సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయమ్మా. దీనివల్ల ఊబకాయం రాదు. మిగతా ఈ రోజుల్లో ఏమంటే చాలా మందికి అమ్మా చిన్న వయసు నుంచి వెయిట్ పెరిగిపోతున్నాం. ఈ ఔషధం మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు వాడితే సైడ్ బెనిఫిట్గా ఊబకాయం రాకుండా కంట్రోల్ చేస్తుంది. అంతో ఇంతో కొంచెం వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుందమ్మా. ఎందుకంటే శొంఠిలో ఈ షాగోలు, జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలు ఈ ఫ్యాట్ను తగ్గించేందుకు, కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడతాయమ్మా. అట్లే కరక్కాయలో ఉన్నటువంటి అరమినో గెలాక్టాన్స్, అదే చెబులిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, పాలిసాకరైడ్స్,
ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కొవ్వును కరిగిస్తాయమ్మా. అట్లే జీలకర్రలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, తర్వాత ఈ సోంపు గింజలు ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడామా సో ఫ్యాట్ను తగ్గిస్తాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ను తగ్గిస్తాయి. ఈ రోజుల్లో అతిగా ఆహారం తీసుకోవడము ఒక వెయిట్ వచ్చేదానికి కారణము, సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోకపోవడము వెయిట్ వచ్చేందుకు కారణము. వీటన్నిటికి తోడు ఆహారం ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అక్కడ, ఏ పద్ధతిలో పడితే ఆ పద్ధతిలో, ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఆ విధంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తున్నాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయమ్మా. సో ఈ వెయిట్ రాకుండా కూడా ఈ యొక్క ఔషధం ప్రివెంట్ చేస్తుంది. ఉన్నటువంటి వెయిట్ కొద్ది గొప్ప తగ్గించేదానికి కూడా ఇది పనిచేస్తుంది. అయితే సార్ కొంతమంది గ్యాస్ ప్రాబ్లం అంటారు, కొంతమంది అసిడిటీ అంటారు, కానీ లక్షణాలు రెండు దగ్గర దగ్గర ఒకే విధమైన లక్షణాలు చెప్తూ ఉంటారు. ఏంటి సార్ అసిడిటీ గ్యాస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఎసిడిటీ అంటే సర్వసాధారణంగా స్టమక్ అంటే కడుపులో వచ్చేటువంటి అబ్నార్మాలిటీ ఏదైతే సమస్య ఏదైతే ఉందో అది ఎసిడిటీ అని చెప్తుంటారమ్మా. అంటే ఉదర భాగంలో కడుపులో మంటగా ఉండడము, ఈ భాగం నుంచి గొంతులోకి లేకపోతే నోట్లోకి మంటగా ఒక యాసిడ్ మంచి రావడము, తర్వాత ఈ చెస్ట్ ఛాతీ భాగంలో మంటగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఎసిడిటీ కింద చెప్తుంటారమ్మా. కొంతమందిలో ఈ నోట్లో పూత అంటే గుల్లలు వేస్తుంటాయి తరచుగా, ఇదంతా ఎసిడిటీ కింద చెప్తుంటారమ్మా. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి పేరు జనరల్గా ఈ మోషన్ సంబంధించిన ప్రాబ్లం ఉండడం కానీ, కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ, ఆకలి లేకపోవడం కానీ, ఒక్కొక్కసారి 2-3 సార్లు అసంపూర్తిగా విరేచనాలు అవుతుంటాయమ్మా. విరేచనాలు అవుతుంటాయి కానీ లోపల ఏదో మిగిలిపోయినట్లు అనిపిస్తుంటుంది, మళ్ళీ అవుతుంటాయి. అలాంటి పరిస్థితి ఉండడం కానీ, లేకపోతే అయ్యేటువంటి విరేచనము స్మెల్ ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు గ్యాస్ రూపంలో పోతుంటుందమ్మా. ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కింద చెప్తుంటారు. బట్ స్థూలంగా చెప్పుకునేది ఏమంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఈ అన్ని సమస్యలు కూడా స్థూలంగా చెప్పుకోవచ్చమ్మా. మీరు అడిగినట్లు ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే నేను చెప్పినట్లు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు చెప్పాను కదమ్మా, కడుపు ఈ పేగులకు సంబంధించి విరేచనం సరిగా కాకపోవడము, పొట్ట ఉబ్బరంగడము, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి స్థూలంగా ఇవన్నీ చెప్పుకోవచ్చమ్మా. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే ఈ నోటి నుంచి గొంతు భాగం నుంచి అంటే ఈసోఫేగస్ అని చెప్పి అన్ననాళం ఉంటుందమ్మా, అన్ని నుంచి చిట్ట చివర పాయు స్థానం వరకు ఉన్న సమస్యలు ఏ ఉన్నా ఈ యొక్క భాగాల్లో వచ్చేటువంటి సమస్యలన్నింటిని కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కింద చెప్పుకోవచ్చు. ఓకే, సో మనకు ఇప్పుడు అసిడిటీ ఉన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు చెప్పిన చిట్కా ఏదైతే ఉందో రెండింటికి యూజ్ అవుతుంది, చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఒకవేళ మంచి ప్రశ్న ఇది కూడా, ఒకవేళ అసిడిటీ సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో నీళ్లతో కాకుండా మజ్జిగతో వాడుకోవడం మంచిదమ్మా. ఓకే, అలా లేకపోతే నీళ్లతో వాడుకోవచ్చు. అసిడిటీ సమస్య ఎక్కువ ఉంటే మాత్రం నీళ్లతో కూడా పనిచేస్తుంది, మజ్జిగతో వాడితే ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది. అనుపానం మార్చడం వల్ల దాని గుణం కూడా మారిపోతుంది కాబట్టి యాసిడ్ నేచర్ని తొందరగా తగ్గిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.